మరి అగ్ని పరీక్షకి వెళ్ళిరు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే జడ్జెస్ గురించి ఏం చెప్తారు, ఎందుకు రిజెక్ట్ చేశారు మిమ్మల్ని? రీజన్ చాలా ఉంది. ఎందుకు రీజన్ రిజెక్ట్ చేశారో నాకే తెలియలేదు. అట్లా అన్ఫేర్ రిజెక్షన్ అది. సో నా గురించి చెప్పమన్నా, నా గురించి చెప్పాను. ఫస్ట్ వెళ్ళగానే శ్రీముఖి గారు నన్ను పొగడమన్నారు. బిగ్ బాస్ నన్ను చూసావా సీజన్ 3 అని అడిగారు. నేను చూడలేదని చెప్పాను. చూడనప్పుడు ఎలా పొగుడుతానని చెప్పాను. లేదు పొగుడుతావా లేదని కొంచెం ఆర్గ్యూ చేశారు, గొడవైంది. సో ఆమెను రిక్వెస్ట్ చేసి మళ్ళీ కూర్చోబెట్టాను. దాని తర్వాత ఆ నవదీప్ గారు ఇవ్వాల్సిన ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు అది ఈవిడిచ్చింది. సో అది నాకు కొంచెం పెయిన్ అనిపించింది. అండ్ సో నువ్వేంటి అని నేను నీ గురించి చెప్పమన్నారు. నా గురించి చెప్పినప్పుడు నా బ్యాక్ స్టోరీ మనం పలానా పలానా నా పేరు పోతురాజ్ ఇలా చెప్పుకుంటూ వచ్చాను. సో నా మెయిన్ నేను ఎందుకు వెళ్తున్నాను బిగ్ బాస్కి అనడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి నా కోసం యాజ్ యాక్టర్గా వెళ్తున్నా, అండ్ అమ్మ కోరిక. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. సో అమ్మ ఎప్పుడు అడిగిన నా లైఫ్లో కోరింది బిగ్ బాస్ గురించి. సో వెళ్తున్నానని చెప్పాను. వెంటనే వెళ్ళి అమ్మని చూసుకున్నారు. అది నాకు అన్ఫేర్ అనిపించింది. ఇప్పుడు నేను టాస్క్ పెట్టలేదు, క్వశ్చన్ అడగకుండా అమ్మని చూసుకొని చెప్పడానికి వాళ్ళెవరు నన్ను అమ్మని చూసుకొని చెప్పండి, నాకు తెలియదా మా అమ్మని చూసుకోవాలన్న సంగతి? ఇక్కడే కదా, ఇక్కడికి వచ్చాను అంటే అమ్మ కోరిక నెరవేర్చడానికి, అమ్మని చూసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చాను నేను. సో నాకు అది కొంచెం పెయిన్ అనిపించింది, తీసుకోలేకపోయాను. అక్కడ నేను లిటరల్లీ ఎమోషన్ అయ్యాను. సో వేరే నేను చూపించుకునే క్వశ్చన్ అడగడానికి నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారు అనడానికి కూడా నాకు స్కోప్ లేకుండా చేశారు. అంటే ఇప్పుడు అక్కడ జరిగే సెలక్షన్స్ అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు కొంతమంది, కావాలని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు జనాలని అని చెప్తున్నారు, మీరేమంటారు? మేబీ 100% తెలియదు, కానీ మేబీ అదే నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ప్రోమో చూస్తే మిథిలేష్ అని చెప్పేసి, శాలిని పటేల్ అని చెప్పేసి కొంతమంది ప్రోమోలో గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో 15 మెంబర్స్. వాళ్ళకి 1 hour 45 minutes 35 minutes ఒక్కొక్కరికి ఒక టైం ఇచ్చి, మాకు కొంతమంది నేను ఒక్కనే కాదు, తర్వాత తెలిసింది నాకులాగా చాలా మంది ఉన్నారు, 10 members ఉన్నారని చెప్పేసి వాళ్ళకి 5 minutes 10 minutes లోపే టైం ఇచ్చారు. అంటే ఒకలా టైం ఇవ్వకూడదు కదా, అందరికీ ఇస్తే ఒకలాగానే ఇవ్వాలి. నీకు ఇంత టైంలో నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు, ఏం ప్రూవ్ చేసుకున్నా ప్రూవ్ చేసుకో, నీ స్ట్రెంత్ నువ్వు చూపించు అని చెప్పాలి. అంటే చాలా మందికి చూసుకుంటే టాస్క్లు కూడా ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళ మాటలతోనే పంపించేసారు అని చెప్తున్నారు చాలా మంది. నేను అదే కదా చెప్పేది బ్రో. ఆ టాస్క్లు ఇవ్వకుండా, క్వశ్చన్లు అడగకుండా, అసలు నువ్వు టాస్క్ లేకపోయినా పర్లేదు, నువ్వేంటి అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు క్యాపబుల్ అని అడగండి. ఆ క్వశ్చన్ కూడా లేకుండా చదువుకున్నావంటే నువ్వు చదువుకో, ఇంటికి వెళ్ళి బీటెక్ చేసుకో, లేకుంటే జాబ్ చేసుకో, లేకుంటే వెళ్ళి అకాడమీ నడిపించుకో. వాళ్ళకి తెలియదా ఎక్కడి దాకా వచ్చిన వాళ్ళు? మాకు తెలియదా మేము ఏం చేయాలో? సో అది నాకు అన్ఫేర్ అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు శ్రీముఖి గురించి తెలియకపోతే బిగ్ బాస్కి వెళ్ళొద్దు అనే మన రూల్ ఉందా బిగ్ బాస్లో? అసలు ఆ రూల్ లేదు, ఆ భజన చేయాలని అవసరం లేదు కదా. అక్కడ ఏంటి, నేనేంటి, పోతురాజు అనే వ్యక్తి ఎవరు, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, వాడు బిగ్ బాస్ అర్హుడా కాదా, వాళ్ళ పొటెన్షియల్ ఏముంది, బిగ్ బాస్లోకి వెళ్తే గేమ్స్ ఆడతాడా, టాస్క్లు ఆడతాడా, ఎంటర్టైన్ చేయగలుగుతాడా, నామినేషన్ సరిగా చేయగలుగుతాడా, ఏదన్నా ఆ అమ్మాయిలతో ఏదైనా ఫ్లడ్ చేయగలుగుతాడు, ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే చూడండి. అంతేగాని మీరు పొగిడితే ఇస్తారు, భజన చేస్తే ఇస్తారు అనేది నాకు రీజన్ కాదనిపించింది. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఈ అగ్ని పరీక్ష 2 వల్ల, అంటే జడ్జెస్ వల్ల కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న టీం వల్ల. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ షో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో నాకు రాకపోతేనే మంచిది. ఒకప్పుడు సెలబ్రిటీ తీసుకున్నా డైరెక్ట్గా, అలా తీసుకోవడం మంచిది. ఇలా తీసుకుని కామన్ మ్యాన్స్తో ఆడుకోవడం, వాళ్ళ ఎమోషన్తో ఆడుకోవడం, వాళ్ళ ఆశతో ఆడుకోవడం, వాళ్ళ కోరికతో ఆడుకోవడం, ఫైనాన్షియల్గా కూడా ఆడుకున్నారు. ఒక అమ్మాయి అయితే యూకే నుంచి 3 lakhs ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ ఛార్జెస్ అన్ని జాబ్ రిజైన్ చేసుకుని వచ్చింది ఇక్కడికి. తను లబోదీపం అని ఏడుస్తుంది ఇప్పుడు. సో అది ఆడుకోవడమే కదా, వాళ్ళ జీవితాలతో మా జీవితాలతో ఆడుకోవడమే కదా. సో అట్లా ఉప్పల్ బాలు గారిని కూడా స్టేజ్ మీద కొంచెం కించపరిచినట్లుగా మాట్లాడి మీ కంటెంట్ వల్గర్ ఉంటుందని చెప్పారు. ఆయన కూడా ఇప్పుడు ఉప్పల్ బాలు గారిని, అభిజిత్ గారు నాకు తెలియదు అన్నారంట. సో మ్యాటర్ ఏంటంటే, పాయింట్ అంటే తెలియదని రూల్ ఏం లేదు, బట్ తెలియదు అని కించపరిచారంట. నువ్వు నీ కంటెంట్ అక్కడ పనిచేయదు, ఇక్కడ పనిచేయదు అని చెప్పి నువ్వు కంటెంట్ బ్యాడ్ కంటెంట్ చేస్తావు. మనోడు ఎంటర్టైన్మెంట్గా అలా చేస్తాడేమో, కానీ పర్సన్గా చాలా మంచోడు అతను, క్యారెక్టర్ చాలా మంచిది. సో నేను లైవ్లో చూశాను కదా. అంటే అక్కడ కూర్చొని ఉన్నారు మీరు ఆయనతో కాబట్టి. నేను 3 days మేము కలిసి తిరిగాము అక్కడ. సో ఆ రోజు 2 days, సెకండ్ డే నైట్ మనోడికి అయింది. సో నాకు వచ్చి చెప్పాడు, నైట్ 1 గంటకి ఫోన్ చేసి నాకు తన పెయిన్ చెప్పుకున్నాడు, ఇలా రిజెక్ట్ చేశారా అని. బట్ హోప్ పెట్టుకున్నాడు ఏమైనా మళ్ళీ వాళ్ళు పిలుస్తారేమో అని. సో దానికి బరస్ట్ అయిపోతున్నాడు. ఎంత జరిగిన తర్వాత ఉప్పల్ బాల్ మీతో ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? ఫోన్ చేసి ఏం లేదు, రిజెక్ట్ చేశారు నన్ను, రైట్స్ ఇచ్చారు, రీజన్ లేకుండా రైట్స్ ఇచ్చారు. సో నన్ను క్లియర్గా క్వశ్చన్లు అడగలేదు, నేను ఎలా ఉంటానని చెప్పాను. నువ్వు బయట ఎలా ఉంటావు, ఇలాంటి హౌస్లో పనిచేయడు అన్నట్టుగా కొంచెం నన్ను అవమానించారు అని బాధపడ్డాడు. సో అంటే ఇప్పుడు ఓపిక లేనప్పుడు ఎందుకు షో పెట్టడం? నేను అదే చెప్తున్నా, ఓపిక లేనప్పుడు మార్నింగ్ 10 to 11 నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. స్టార్ట్ అవుతున్నప్పుడు నైట్ వరకు ఎవరైనా సరే, మీరైనా నేనైనా కంటిన్యూగా 24 hours 12 hours పని చేయాలంటే ఓపిక ఉండాలి బాడీలో. సో అది లేనప్పుడు మేము 3 days తిరిగాం. 4th day కూడా పెట్టారు ఆడిషన్. 4th day కాదు, ఇంకా 4 days పెట్టండి, తిరుగుతాం. మార్నింగ్ 8కి వెళ్తున్నాం, నైట్ 12కి 1 గంటకి వస్తున్నాం, తిరుగుతున్నాం. ఇంకో 4 రోజులు తిరుగుతాం, పోయేదేమో అవకాశం కోసం పోరాడుతున్నాం. పెట్టు, అంతేగా నీకు ఓపిక లేనప్పుడు ఆ ఓపిక మామే చూపించి, ఆ ఫ్రస్ట్రేషన్ మామే చూపించి అలా లేపి టప్పన పడేసేసి, ఒకడికేమో గంట టైం ఇచ్చి, ఒకడికేమో అరగంట టైం ఇచ్చి, మాకు 5 నిమిషాలు 3 నిమిషాలు, నాదైతే లిటరల్లీ 5 minutes బ్రో. 5 minutesలో టప్ప లేపి పడేశారు. నేను క్వశ్చన్ చేసేటోండి, నేను ఇదే ఫైర్, నేను మామూలుగా జనరల్గానే అగ్రెసివ్ ఉంటాను. మామూలుగా ఏదైనా నాకు నచ్చకపోతే ఇదే ఫైర్లో ఉంటైతే గట్టిగా ఇచ్చిట్టుండి, శ్రీముఖి నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు మా అమ్మని చూసుకో అని చెప్పడానికి నాకు తెలీదా, నేను ఆ తల్లి కొడుకుని, మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పేటోండి. అభిజిత్ గారు అయితే అసలు నోట్లో అసలు ముఖంలో హావభావమే లేదు.
అభిజిత్ గారు. అసలు ఏం క్వశ్చన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి రెడీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? అభిజిత్ గారు ఒక మనిషిని మీరు జడ్జ్ చేయడానికి, మీరు జడ్జ్ చేయాలంటే మీరు మొత్తం వినాలి, ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి. లేదంటే అతను కానీ క్వశ్చన్లు అడగాలి. అసలు తెలియకుండా మీరు ఎలా రెడీ ఇస్తారు? ఏ కోణంలో రెడీ ఇచ్చారు? ఏ వేరియేషన్ రెడీ ఇచ్చారు? మీరు నాకు అది సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడిగారా, ఒక టాస్క్ పెట్టారా, ఏదైనా సరే పెట్టండి, రెడీగా ఉన్నా అని చెప్పి అడిగేటోండి. బట్ నాకు అక్కడ కొంచెం నేను ఎమోషనల్గా లాక్ అయిపోయాను. అక్కడ అమ్మ గురించి అనేటప్పటికి అరే ఏంట్రా నా తల్లి గురించి చెప్పుకున్నప్పుడు అంటే మీకు అనిపించవచ్చు అక్కడ జనరల్గా ఫేక్ అనిపించవచ్చేమో, నాకు అనిపించినప్పుడు ఫేక్ అనిపించవచ్చు. అమ్మ అనే పేరు వాడుకుంటే అనిపించింది. అరే పోతురాజు అమ్మ అనే పేరు పక్కన పెట్టు, నువ్వేంటి చెప్పు, నువ్వు దేనికి వచ్చావు, నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ స్ట్రెంత్ ఏంటి, బిగ్ బాస్ నువ్వేం చేస్తావు, నీకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న కాన్ఫిడెంట్ ఏంటి చెప్పు అంటే చూపించండి. సో నాకు ఆప్షన్ కూడా లేదు బ్రో. అంటే ఈ పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ షో ఒకటే అంటారా, మీరేమంటారు? షో గురించి నాకు తెలియదు, షో గురించి మనం జడ్జ్ చేయలేదు. నేను షో అంటే ఇప్పుడు అమ్మని చూసుకో అని చెప్పి మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు. అవసరం అంటారా ఈ షోలో పర్సనల్ లైఫ్? పర్సనల్ లైఫ్ అంటే మరి అదే నాకు అర్థం కాలేదు. నాకు అమ్మని చూసుకునే అవసరం అక్కడ ఏమొచ్చింది, ఆ పర్సనల్ లైఫ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? శ్రీముఖి గారు అంటే పొగలేదని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. లిటరల్లీ నాకు నవదీప్ గారి నుంచి నాకు పాజిటివ్ అయిపోయింది బ్రో. నవదీప్ గారి దగ్గర అది లేదు, ఆ జడ్జిమెంట్ కాగడం లేదు. అది తీసుకుని శ్రీముఖి గారు తన దగ్గర పెట్టుకుంది, నాకు తన దగ్గర లేకుండా ఈవిడ ఇవ్వడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి. తన దగ్గర ఉంటే అది జడ్జిమెంట్ ఇచ్చేది, నాకు ఖచ్చితంగా పాజిటివ్ ఇస్తాడు, నాకు ఖచ్చితంగా గ్రీన్ ఇస్తాడు. కనీసం హోల్డ్ అని ఉన్నటువంటి శ్రీముఖి వల్లనే మీకు మైనస్ అయింది అంటారు. మరి మైనస్ అయింది. నన్ను పొగడమంటే నేను వెళ్ళినప్పుడు నాకు నేను చూడనప్పుడు నేను ఏ విధంగా పొగుడుతాను? బయట ఇంకా ఏదైనా నన్ను చూసావా, నేను ఎక్కడ యాంకరింగ్ చూసావా, అది పొగుడు, దాని గురించి చెప్పండి ఏమైనా చెప్తా. సో నాకు చూడండి ఎపిసోడ్ గురించి చూడమని చెప్పండి, నేను ఎలా పొగుడుతాను? నేను పొగడని చెప్పేసాను, మొఖమే చెప్పేసా. ఓవరాల్గా మీ అగ్ని పరీక్ష 2 ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్పు? లిటరల్లీ సామాన్యుడు అని పేరు చెప్పి, కామన్ మ్యాన్కి అవకాశం ఇస్తున్నామని పేరు చెప్పి స్టేజ్ మీదకి పిలిచి అవమానించడమే, అది నేను తెలుసుకున్నది అగ్ని పరీక్ష. చాలా మంది చాలా కష్టపడిపోయారు ప్రతి రౌండ్కి. సో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, మీరెంత కష్టపడ్డారు సెలెక్ట్ కావడానికి? సో ఒకటే ఫస్ట్ వీడియో కాల్ బ్రో, తర్వాత గ్రూప్ డిస్కషన్, ఫస్ట్ ఆడిషన్ వీడియో ఒకటి, తర్వాత వీడియో కాల్, తర్వాత జీడీ రౌండ్, తర్వాత అగ్ని పరీక్ష. సో నేను డైరెక్ట్గా వీడియో కాల్ నుంచి అగ్ని పరీక్షకు వచ్చా. సో నేను టాప్ 50లో సెలెక్ట్ అయ్యా డైరెక్ట్గా. సో నేను లేదు, నాకు స్పాన్సర్ నుంచి వచ్చింది, నాకు గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చింది. సో నేను క్లియర్గా ఆడిషన్ వీడియో క్లియర్గా మెన్షన్ చేశా, నేను ఎవరు, నేను ఎందుకు వెళ్ళాలనుకున్నాను. ఈ పాయింట్ కూడా, అమ్మనే పాయింట్ కూడా ఆడిషన్లో పెట్టా. మరి అక్కడ లేని పాయింట్ ఇక్కడ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో ఇది నేను ఎవరు, నేను ఏంటి, నేను ఎందుకు అర్హుడిని, నా కెపాసిటీ ఏంటి అని క్లియర్గా వీడియోలో డివైడ్ చేసి పెట్టా. మేబీ అది నచ్చింది వాళ్ళకి. సో తీసుకున్నారు, అక్కడ తీసుకుని ఆ పాయింట్ నచ్చలే, మళ్ళీ అమ్మ అనే పాయింట్ అలా నచ్చలే. మరి నాకు ఒకటే బ్రో, నేను బాధపడే దేనికి ఉందంటే నాకు అన్ఫేర్ జరిగింది ఒకటి, 2 ఒక సామాన్యుడి తల్లి కోరికని అవమానించారు. అంటే ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్తే తీసుకుంటారు కానీ అమ్మ సెంటిమెంట్ అంటే తీసుకోరా వీళ్ళు? ఏమో అదే అర్థం కావట్లేదు. సెంటిమెంట్ కూడా నేను సెంటిమెంట్ అలా చెప్పాలని చెప్పలేదు. నీ స్టోరీ ఏంటి, నీ బ్యాక్ స్టోరీ ఏంటి అని అడిగారు కాబట్టి నేను చెప్పా. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకున్నావు కాబట్టి నేను రీజన్ చెప్పాలి కాబట్టి చెప్పా. నేను ఏదో స్టోరీ చెప్తే ఎమోషన్ అయిపోతారు, అసలు ఏం లేదు బ్రో. నేను దాని గురించి నేను కాన్ఫిడెంట్, నేను దాని గురించి మ్యాటర్ లేదు. అమ్మ గురించి చెప్తే తీసుకుంటాను, అసలు నాకు జీరో, అసలు నాకు దాని గురించి మ్యాటరే కాదు. కానీ అమ్మ దేనికోసం వెళ్తున్నా, అమ్మ కోసం వెళ్తున్నా, నేనేంటి అని చూపించుకోవడం నేను రెడీగా ఉన్నా. సో నాకు ఏ అవకాశం ఇవ్వాల, క్వశ్చన్ చేయలేదు, నన్ను ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు, ఒక నామినేషన్ చేయమని చేయలేదు. అంటే ఏదన్నా నేను డాన్సర్, నువ్వు డాన్స్ చేయమని అడగలేదు, యాక్టర్ నువ్వు యాక్టింగ్ చేయమని అడగలేదు, ఏది నన్ను ఏ విధమైన క్వశ్చన్ చేయాలి. సో అది నా పెయిన్. అంటే ఇక్కడ ఏమైనా జెండర్ డిఫరెన్స్ ఏమైనా చూపించారా? అమ్మాయిలకు ఎక్కువ టైం ఇచ్చి అబ్బాయిలకు తక్కువ టైం ఇవ్వడం? లేదు, అలా ఏం లేదు, జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మిథిలేష్ అనే పర్సన్ ఉన్నాడు, ప్రోమో 1లో వచ్చినప్పుడు మిథిలేష్ అని ముంబై నుంచి వచ్చాడు, తెలుగు పర్సనే. తనకి డే 1 తీసుకున్నారు, ఎక్కువ టైం ఇచ్చారు. సో అట్లా ఆ ప్రోమోలో కూడా మీరు ఒక షూ క్లీన్ చేసేది ఉంది కదా, ప్రోమోలో కూడా షూ క్లీన్ చేసేది ఆ ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ ఉంది కదా ప్రోమోలో, ఎవరికి చెప్పాలి సరే, ప్రోమోలో ఆ ఎపిసోడ్ ఉంది కదా షూ క్లీన్ చేసేది. సో అమ్మాయికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, షూ క్లీన్ చేస్తే నేను క్లీన్ చేయనట్టుగా మాట్లాడింది. సో అందులో 0.001% కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఆమె సెలెక్ట్ అయింది కదా, అంటే షూ తుడవకపోయినా సెలెక్ట్ అయింది. అదే కదా అన్ఫేర్. అక్కడ ఆవిడకి ఒక షూ తుడవకపోతే కాదు అని చెప్పి నువ్వు ఫేర్ చేయాలంటే రెడీ చేసా, నువ్వు అర్హురాలు కాదమ్మా వెళ్ళిపోమని చెప్పాలి. చెప్పకుండా 2వ ఆప్షన్ ఇచ్చి క్లీన్ చేయించే షూతో, అంటే అందులో మాకు 0.0% కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదు బ్రో, అవకాశం ఇవ్వలేదు చూపించుకునేది క్యాపబిలిటీ. అంటే అభిజిత్ గారు కూడా వచ్చి ఆమె షూ క్లీన్, అంత అవసరం ఏముంది? ఆ షూ మా షూ తొడమని కూడా మేము అడగట్లేదు. అందులో 0.0% మాకు అవకాశం చూపించుకునే అవకాశం ఇవ్వని చెప్పాం, ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు ఒకవేళ కోరుకునేది ఏమైనా ఉంది అంటే మేబీ బై మిస్టేక్ వాళ్ళు టైడ్ అయిపోవడం వల్ల వాట్ ఎవర్ ఏదైనా జరగడం వల్ల ఇలా జరిగిందేమో. నేను ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు. సో నేను చెప్పాలనుకున్నది ఎండమోల్ షైన్కి, స్టార్ మాకి బై మిస్టేక్ ఏమైనా జరిగిందేమో ఒకసారి చూసుకుని రెక్టిఫై చేసి మళ్ళీ మాకు ఒక అవకాశం కల్పించండి, మేము ఎవరితోనో అన్ఫేర్ జరిగిన వాళ్ళకి ఒక అవకాశం కల్పించండి అని నా ఈ పెయిన్ అనమాట.